దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు స్టాంప్ పేపర్ మీద నోటరీ రాయించి స్వహస్తాలతో ఆవిడే సంతకం చేసి అఫీషియల్గా సోషల్ మీడియా కావచ్చు ప్రజలందరిలోకి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంటు వదలడం జరిగింది. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఏంటి ఆ వార్త, ఎందుకు వైరల్ అవుతుంది? ఒక్కసారి ఇప్పుడు నేను మీకు చూపించే విధానం చేస్తాను, ఒక్కసారి చూడండి. 2026 మార్చి 20 అంటే ఈరోజు, ఇంతకు మునిపే, ఇది గమనించండి. ఇది ఎప్పుడు వదిలారు అంటే ఇంతకు మునిపే మార్చి 20వ తారీఖు 2026 ఈ రోజుదే. క్లారిఫికేషన్, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్, ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమే. అంటే ఆయన బతుకున్నప్పుడు ఆయన సంపాదించినటువంటి చిరాస్తులు, ఆదాయం అంతా కూడా తన మనుమలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి, షర్మిలారెడ్డి గారి పిల్లలకి చెందాలి అని ఆయన ఉద్దేశం, ఆదేశం కూడా, ఆయన ఆర్డర్ కూడా పాస్ చేశాడు. అప్పటి ఆ కుటుంబ సభ్యులందరికీ తెలిసిందే అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎంఓయూలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే ఆవిడే చెప్తుంది, వినండి. బ్రాకెట్లో అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు, అంటే షర్మిలారెడ్డి గారికి చాలా తక్కువ రాశాడు అని ఆవిడే చెప్తున్నారు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. డివిడెండ్ అంటే లాభాల్లో వాటా మాత్రమే తప్ప ఇచ్చినటువంటి చిరాస్తుల్లో ఇంతవరకు షర్మిలారెడ్డికి ఏదీ దక్కలేదు అని ఆవిడ ఆవేదన. ఇక్కడ చూడండి, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఎప్పటి వరకు అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఇది ఒకసారి చూడండి. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఇది వైఎస్ విజయమ్మ గారే రాసినటువంటి, అంటే ఇచ్చినటువంటి ఓపెన్ స్టేట్మెంట్. ఇది స్టాంప్ పేపర్ మీద నోటరీ రాయించి ఆవిడే సంతకం పెట్టి, చూడండి, వైఎస్ విజయమ్మ గారే సంతకం పెట్టారు. ఇక్కడ చూడండి, తన తల్లిగా ఆశిస్తున్నాను అంటున్నారు. నిజంగా చెప్తున్నా, నేను కూటమిలో ఉండొచ్చు, నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నాను. ఒక తల్లి ఆవేదన అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఏ రాజకీయ చరిత్రలో కూడా ఒక ఎక్స్ ముఖ్యమంత్రి యొక్క తల్లి ఈ విధంగా ఓపెన్గా ఇలాంటి స్టేట్మెంట్ ప్రజలందరికీ ఇవ్వడం మొదటిసారి అని నేను భావిస్తున్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఆశిస్తున్నాను, సొంత చెల్లికి సంబంధించిన పిల్లలకి ఇచ్చే ఆస్తుల వాటాల్లో కూడా, చరాస్తుల్లో కూడా అతను వాళ్ళకి దక్కనివ్వట్లేదు. ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళకి ఇస్తాను అని ఆశిస్తున్నాను అన్నట్లేదు, అంటే అభ్యర్థిస్తున్నాను అని బతివులాడుకున్నట్టుంది. అది ఆదేశిస్తున్నాను అని కూడా కాదు, ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, అన్ని ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచాలని ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. ఆయన ఆదేశించినటువంటి ఆస్తులు కూడా సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి పిల్లలకి దక్కనివ్వకుండా చేస్తున్నటువంటి క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిదని ఈవిడ చెప్తుంది. ఆశిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఎంత క్రూరత్వం! ఇక్కడ కూడా చూడండి, అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను, మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. అంటే ఆవిడ అనేది సాక్షి పత్రిక, సోషల్ మీడియా ఉంది కదండి, దాంట్లో దీన్ని వక్రీకరించొద్దు, నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, నా కూతురి బిడ్డలకి అన్యాయం జరుగుతుంది, దీన్ని వక్రీకరించి అంటే సాక్షి దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో విస్తృతంగా చెప్పొద్దు, నేను చేతులు జోడించి అడుక్కుంటున్నాను అంటుంది. ఇంతకన్నా దారిద్ర్యం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఎవరికైనా ఉంటుందా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. దేవుని సాక్షిగా నా కూతురికి జరుగుతుంది అన్యాయం, ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి అబద్ధ ప్రచారాలు చేస్తాడు, ఆ సోషల్ మీడియాని ఆపండి. ఎంతో ముందు కూడా ఏం జరిగిందంటే, ఈవిడ స్టాంప్ పేపర్ మీద నోటరీ మీద సంతకం పెట్టి ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఎంతో ముందు కూడా వైఎస్ విజయమ్మ గారి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి, దాన్ని సర్జరీ చేసి,
దాన్ని సోషల్ మీడియాలో తిప్పి ఆవిడే ఇలా ఆకాంక్షిస్తుంది, ఆవిడే ఇలా ఆలోచిస్తుందని అప్పుడు ఆవిడ యొక్క విధి విధానాల్ని తప్పుదో పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూడండి ఎంత దారుణం, ఎంత దారుణం. ఇది చూడండి అఫీషియల్ స్టేట్మెంట్, స్టాంప్ పేపర్ మీద నోటరీలో సంతకం పెట్టినటువంటి విధానం. అప్పట్లో అంబటి రాంబాబు గురించి సొంత అల్లుడు చెప్పాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి సొంత తల్లి చెప్తుంది, ఆల్రెడీ చెల్లి చెప్తుంది, ఆల్రెడీ బాబాయ్ కూతురు సునీత రెడ్డి గారు చెప్తున్నారు. ఇంతకన్నా ఏం చెప్పాలి ప్రజలకు? ఇంతకన్నా స్టేట్మెంట్ ఏం కావాలి ప్రజలకు? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విజయమ్మ గారికి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. ఖచ్చితంగా అమ్మ మీకు న్యాయం చేకూరని నేను కూడా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయితే ఇది ఇంతటితో అయిపోలేదు. ఇది ఇలా వచ్చిందో లేదో ఆర్కే రోజా, నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మాజీ చైర్మన్ అయినటువంటి ఆర్కే రోజా దీన్ని డైవర్ట్ చేయాలి, అన్నకి న్యాయం చేయాలి, అన్నని కాపాడాలి, వేడిగా ఉన్న ఈ వార్తని నీళ్లు జల్లి దాన్ని ఆర్పివేయాలి అని వెనక ముందు చూసుకోకుండా పరిగెత్తుకుంటా ప్రెస్ మీట్ పెట్టింది. ఏం ప్రెస్ మీట్ పెట్టింది, ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సో ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి. ఆర్కే రోజా గారు ప్రతి ఉగాదికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందులో మీరు చెప్పింది అబద్ధం లేదు, నిజమే. కానీ ఇంకా నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు. నగిరి ప్రజలు ఆల్రెడీ నీ మీద నిర్ణయం తీసుకున్నారు నిన్న ఉగాది నాడు. నిన్న ఉగాది సందర్భంగా నగిరిలో ఉండే ప్రజలందరూ కూడా మూకమ్ముడిగా కూర్చొని ముచ్చటించుకుంటూ ఆర్కే రోజాని జీవితంలో నగిరి శాసనసభ్యురాలుగా గెలిపించకూడదు అని నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇది చరిత్ర పుటముల్లో లిఖించదగింది. ఎవరైనా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ కోసం. ఫస్ట్ టైం నీ కోసం తీసుకున్నారు నగిరి రోజాని. నగిరిలో అడుగు పెట్టనివ్వకూడదు, ఈసారికి అడిగిన ఓట్లు వేయకూడదు. పోయినసారి 45,004 ఓట్ల తేడాతో ఓడించాం, ఈసారికి డిపాజిట్లు గల్లంతయ్యేలా చేద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు. నీ నిర్ణయం ఎవరికి కావాలి? నీ నిర్ణయం ఎవరికి కావాలి? నీ నిర్ణయం పడుచుకునే స్థితిలో ఎవరో లేరు, వాళ్ళు నిన్ను నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఉగాది రోజు కళ్ళార్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు అంటున్నావు. మరి ఆయన కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పాడా, నిజాలు చెప్పాడా? తర్వాత చూద్దాం. మరి ఇదే ఉగాది రోజున గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 21 వర్గాల దాదాపు 12 లక్షల మందికి దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకి ఉచితంగా 7,264 బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఈరోజు సౌలభ్యంగా అందించాడు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు? దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఈరోజు 7,264 బస్సుల్లో వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందించాడు. స్త్రీ శక్తికి ఏమాత్రం తగ్గకుండా దివ్యాంగ శక్తిని జనాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, శక్తి ప్రజల మీద ఉన్న అపారమైన భక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? అది జనాల్లోకి వెళ్ళింది కదా, అందరూ హర్షిస్తున్నారు కదా, అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా. వాళ్ళు చప్పట్లు కొడుతుంటే మీరు దుప్పట్లు వేసుకుని పడుకోండారా? ఈరోజు నేను ప్రశ్నిస్తుండా, ఏమో నిద్రపోతున్నావా? మరి ఆయన చేసినటువంటి నిజాన్ని నువ్వు అబద్ధాలతో సమకూర్చి ఎందుకు చెప్తావో నాకు అర్థం కావట్లే.